వెల్కమ్ బ్యాక్. భారీగా వరద నీరు చేరటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తున్నారు అధికారులు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నందిమేడారంలో 2 మోటార్లు ఆన్ చేశారు ఇంజనీర్లు. సాయంత్రానికి మరో 2 మోటార్లు ఆన్ చేసి మిడ్మానేరుకు నీటిని తరలించనున్నారు. 4 మోటార్లతో 1.2 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నందిమేడారం పంప్ హౌస్ కు, లక్ష్మీ పంప్ హౌస్ నుండి మిడ్మానేరుకు నీరు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు. ప్రస్తుతం 17.3 టీఎంసీల వరకు నీరు చేరింది. ఇక కాళేశ్వరంలో నీటి లభ్యత, పంపింగ్ పై కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారీగా వరద నీరు చేరుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తున్నారు అధికారులు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నందిమేడారంలో 2 మోటార్లు ఆన్ చేశారు ఇంజనీర్లు. సాయంత్రానికి మరో 2 మోటార్లు ఆన్ చేసి మిడ్మానేరుకు నీటిని తరలించనున్నారు. 4 మోటార్లతో 1.2 టీఎంసీల నీటిని తరలించబోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నందిమేడారం పంప్ హౌస్ కు, లక్ష్మీ పంప్ హౌస్ నుండి మిడ్మానేరుకు నీరు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం వచ్చేసి 20 టీఎంసీలు. ప్రస్తుతం 17.3 టీఎంసీల వరకు నీరు చేరింది. కాళేశ్వరంలో నీటి లభ్యత, పంపింగ్ పై మరి కాసేపట్లోనే సమీక్ష నిర్వహించబోతున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్.